विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుణ్యభావమునకు పురుషార్థమునకును స్వామిని స్మరణయే సాధనంబు, విజ్ఞానమునకు వివేకంబునకు సదా స్వామిని భజనమే సాధనంబు, సత్య ప్రవర్తన సాధించుకొనుటకు స్వామి నీ భజనయే సాధనంబు, అనిశంబు భూతదయాపరుండగుటకు స్వామిని భజనయే సాధనంబు, సర్వకార్యములను కూర్చు సాధనమగు ధనము నీ పదభజనయే దైవరాయ, భువిని శ్రీకరయేడిదపుర నివాస స్వామి సద్గురుదేవ శ్రీ సంగమేశ. ఓ సంగమేశ్వర స్వామి, ధనం ఉంటే ఏ పనైనా చేయవచ్చు అనుకుంటారు, కానీ పుణ్యభావమునకు పురుషార్థమునకును స్వామిని స్మరణయే సాధనంబు. వందల వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా పుణ్యభావం, ఒక దివ్యమైనటువంటి భావం కలిగి ఉండాలంటే మాత్రం ఈ ధనం వల్ల ఆ భావం కలుగదు. దానికి స్వామిని భజనయే సాధనంబు, నిన్ను స్మరించటం, నీ నామాన్ని జపించటం, నీ భజనం చేయటం, ఇదే దానికి సాధనం. మహోన్నతమైన దివ్యమైన భావములు ఎప్పుడూ కూడా ధనం వల్ల రావు. అది హృదయాన్ని నిర్మలముగా ఉంచుకుని పరమేశ్వరునకు సర్వసమర్పణ చేయటం వల్లే మహోన్నతమైన భావాలు కలుగుతాయి. ఈ హృదయాన్ని పరమేశ్వరుడికి సర్వసమర్పణ చేసినట్లయితే తప్పకుండా నిర్మలత్వం కూడా ఏర్పడుతుంది ఆ హృదయానికి. పుణ్యభావమునకు పురుషార్థమునకు ధర్మ మోక్షములను అర్ధకామములను పొందాలి అనంటే, ముఖ్యంగా ధర్మ మోక్షములను పొందాలి అనంటే పురుషార్థములలో దానికి స్వామిని స్మరణయే సాధనంబు. ఏదో వీరికి వచ్చిన వారికి ఇంత ఇచ్చేస్తే దానం, ఇది ఒక పుణ్యకార్యం అని అనుకోవటానికి లేదు. కనుక నీ స్మరణయే సాధనంబు, ఆ దైవ భావంలో లీనమవ్వటం, అందరి యందు కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించటం, ఆ సాధన చేయటం వల్ల మాత్రమే ఈ దివ్యమైనటువంటి భావములు కలుగుతాయి. పుణ్యభావం అప్పుడే స్థిరపడుతుంది. విజ్ఞానమునకు వివేకంబునకు సదా స్వామిని భజనయే సాధనంబు. విద్య వల్ల వచ్చే లౌకిక విద్య, లౌకికమైనటువంటి ఆలోచన విధానం, వీటిలో ఏర్పడే కొద్దిపాటి వివేకం, ఇది నిజంగా వివేకం కాదు, ఇది నిజంగా విజ్ఞానము కాదు. ఈ మాత్రం విజ్ఞానం వివేకము సకల జనులకు ఉంటాయి. అది విద్యని బాగా సంపాదించటం వల్ల మాత్రం కలిగే వివేకమే కాదు, అది వస్తుతః కూడా అనుభవంతో కూడా వస్తుంది. ఆ మాత్రం విజ్ఞత వివేకం అవి పుట్టుకతో కూడా వస్తాయి. ఆ వివేకం చాలదు, ఆ విజ్ఞానం చాలదు. బ్రహ్మాండ విజ్ఞానం అంతా కూడా తన మనస్సులో నిరంతరం స్థిరపడి ఇది ఏది శాశ్వతం కాదనేటువంటి వివేకంతో ప్రశాంత చిత్తుడై ఆనందమయం చేసుకుంటూ జీవితాన్ని మళ్ళీ అందరితో పాటుగా ఉంటూ అందరిలో కలిసిపోతూ సాగటం అనేది అది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య అనేటువంటిది ఆ వేదాంత విద్య. దానికి స్వామిని భజనయే సాధనంబు, సత్ప్రవర్తన సాధించుకొనుటకు స్వామిని భజనయే సాధనంబు. మంచి ప్రవర్తన కావాలి అని అంటే దానికి
దివ్య గ్రంథములు చదివినందువల్ల ఉపయోగం లేదు. గ్రంథములు ఎవరైనా చదువుతారు, బోధలు ఎవరైనా వింటారు. కానీ ఈ హృదయాన్ని, మనస్సుని సర్వసమర్పణ చేసి ఆ పరమేశ్వరునకు నిరంతరం పరమేశ్వర తత్వాన్ని ఆరాధిస్తూ అందరిలో ఆ పరమేశ్వరుణ్ణే దర్శిస్తూ సాగటమనే సాధన చెయ్యాలి. అది సరి అయినటువంటి భజనం. అటువంటి ఆ భజన, ఆ ఆరాధన చేసినప్పుడు తప్పకుండా సత్ప్రవర్తన అనేది సహజంగా స్వతసిద్ధమైపోతుంది. తను ఏ రకంగా ప్రవర్తించినా కూడా అది సత్ప్రవర్తనగానే భాషిస్తుంది. అనిశంబు భూతదయాపరుండగుటకు స్వామిని భజన సుసాధనంబు. నిరంతరం కూడా తన చుట్టూ ఉండే పశుపక్ష్యాదుల యొక్క క్షేమాన్ని ఆలోచిస్తూ వాటి గురించి కూడా పాటుపడటం అనేది పరమేశ్వరునకు దగ్గరవటం, పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవటం, పశుపక్ష్యాదుల యొక్క ప్రవర్తనను కూడా గమనించి వాటికి ఏం కావాలో దాన్ని అందించటం కూడా పరమేశ్వర ఆరాధన. అది కూడా పరమేశ్వర భజనం. అలా చేసినట్లయితే సర్వకార్యములను గూర్చు సాధన మగు ధనముని పదభజనయే దైవరాయ. సర్వకార్యములను నెరవేర్చేటువంటి ధనం నీ పదభజనమవుతుంది. నీ పదభజనం చేసినటువంటి వారికి సర్వకార్యములను నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. అదే ఆ పరమార్థ ధనం అని తెలియజేస్తూ భూతదయాపరుడై సకల జీవులలోనూ పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ ఆరాధించే సాధన చేయటమే మానవుని యొక్క కర్తవ్యం అంటూ భక్తి తత్పరతతో పరమేశ్వరుని పైన అత్యంత భక్తి విశ్వాసములతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ పర్వతిన ఆదినారాయణ చౌదరి గారి సంగమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు కార్తీక బహుళ నవమి. శివకేశవులతో పాటుగా శక్తిని కూడాను ఆరాధన చేయాలి. శక్తి లేనిదే శివుడు కూడా ఒక అడుగు ముందుకు వేయలేడు కదా. శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు స్పందితుమపి అన్నది శాస్త్రం. అందుచేత యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్సస్వై 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 నమో నమః. సర్వం శివమయం జగత్ అంటూనే సర్వం శక్తిమయం జగత్ అంటూ మనం ఈ కార్తీక మాసంలో శివకేశవులతో పాటు శక్తి ఆరాధన కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తోంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే అమ్మలగన్న అమ్మ, పెన్నుదిలిచ్చెడి లక్ష్మి, పేరుపడ్డ అనాథ శక్తి అయినటువంటి ఆ చక్కని తల్లిని వివిధ రకాలుగా ఆరాధన చేసి తరిద్దాం. ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి అన్నపు పరమాణం, వివిధ రకాలైన పిండి వంటలు అన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి నిత్యం నక్తాలు ఉండేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో శివకేశవుల అర్చన చేసి దానితో పాటుగా శక్తి ఆరాధన కూడాను చేసి మనం గనక భోజనం గనక చేసినట్లయితే శివకేశవుల అనుగ్రహంతో పాటు శక్తితత్వం యొక్క అనుగ్రహం కూడాను మన జీవితం పైన ప్రసరింప చేసుకొని సర్వసంపదలతో తొలతొగేటువంటి అదృష్ట భాగ్యం ఈ కార్తీక మాసంలో మనకు సంక్రమిస్తోంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. శివాలయంలో ఈరోజు దీపాన్ని గనక వెలిగించినట్లయితే సర్వశ్రేష్టవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కార్తీక మాసం అంతా కూడాను ప్రతినిత్యం కూడాను నదీ స్నానం, వీలైతే తర్వాత దీపం, దానం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆచరించాలి. ఇట్లా ఆచరించడం వలన సర్వ సంపత్కరం శుభం అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన
శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:35. తిథి నవమి రాత్రి 3:37 వరకు. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:44 నుంచి 3:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:26 వరకు. మరల రాత్రి 10:45 నుంచి 11:36 వరకు. అమృతకాలం రాత్రి 12:04 నుంచి 1:47 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం, కార్తీక మాసంలో మంగళవారం కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి రణమోచక గణేశ స్తోత్రం, కుజునికి సంబంధించిన అంగారక స్తోత్రం, అలాగే కుజునికి నరసింహస్వామి అధిష్టాన దైవం కాబట్టి నృసింహస్వామికి సంబంధించిన రణమోచక నృసింహ స్తోత్రం, వీటినన్నిటినీ జపించుకోవడం ద్వారాను, శ్రీ గణేశ రణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను మనం అప్పులను తీర్చుకోగలుగుతాం. ఏమప్పులు అంటే కనిపించే అప్పులే కాదండి, కనిపించని అప్పులు కూడా చాలా ఉంటాయి. మనం ఎందరి నుంచో ఎన్నో రకములైన ఉపకారాలు పొందే ఉంటాం. ఆ ఉపకారాలు పొందిన దానికి ప్రత్యుపకారం చేయకుండా ఉంటే అది కూడా చిన్న చిన్న రుణభారాలుగా రూపొందుతూ ఉంటాయి. అవి చాలా దోషాన్ని కలుగజేస్తుంటాయి. అందువలన సకల రుణాలు కూడా తీరి పితృరుణం, దేవరుణం, ఋషి రుణం మొదలైనటువంటివన్నిటిని కూడా జయించి మోక్షాన్ని పొందడానికి ఈ శ్రీ గణేశ రణం చింది అనే మంత్రం అంతవరకు కూడా వదిలిపెట్టకుండా దారితీస్తుంది. నేటి ఆణిముత్యాలు. నిష్కామ సేవే మహాత్ముల జీవిత రహస్యం. సాధించలేనిది, సాధనతో రానిది, సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. సచ్చిదానంద వస్తువు 6 ముఖాలు ధరించి సుబ్రహ్మణ్య రూపమై నా హృదయంలో ప్రకాశించడం చేత నా నోట నుండి అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైన భావాలతో పద్యగద్యాత్మకంగా వెలువడుతున్నాయి. ఇది ఆయన కృప. ఇది చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి మన హృదయంలో ఒక్కసారి ఆయన ధ్యానం చేసుకుని ఆ ధ్యానింపబడుతున్న సుబ్రహ్మణ్యుడైన వస్తువు వేదాంత ప్రతిపాద్యమైన సచ్చిదానంద తత్వము అనే భావన అంత గొప్పగా స్ఫురింపజేశారు ఇక్కడ. చిదేకాషడాస్య, ఆ ఏక అనేటువంటి మాట మరొక విశేషమైన మాట. మొదటి శ్లోకంలో కాపి ఎంత గొప్పదో ఇక్కడ ఏక అనేది అంత గొప్పది. ఏకా అంటే మరొక వస్తువు లేదు, ఏకం అద్వితీయం బ్రహ్మ. ఆ మాట ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ. అది తప్ప మరొక 2 వస్తువు లేదు. అలాంటి బ్రహ్మ వస్తువు ఉపాస్య రూపమైన సుబ్రహ్మణ్యుడిగా కనబడుతున్నది. దీన్ని బట్టి ఎవరు ఏ దేవతను ఉపాసించినా ఆ దేవత ఒకే పరబ్రహ్మ స్వరూపమనే ఎరుక కలిగితే అది క్షేమంకరమైన ఉపాసన. కానీ ఈ శ్లోకమంతా కూడా హృదయంలో స్వామిని ధ్యానించి స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఆ స్వామి తత్వం చెప్పబడుతున్నది. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం. మయూరంపై కూర్చున్నాడు. ఈ మయూరం ఏమిటనేది తర్వాత మనం శ్లోకముల్లో తెలియజేసుకున్నాం. ప్రస్తుతం మాత్రం ధ్యానిస్తున్న స్వరూపము మయూర వాహనంపై కూర్చున్నాడు. ఆయన మహావాక్య గూఢం. ఇలాంటి మాటలు పడకపోతే శంకరుల రచన కాదండి. ఇక్కడ అది అలా పడాలి అక్కడంతే. మహావాక్య గూఢం, మహావాక్యముల యందు రహస్యముగా ఉన్నవాడు. మరి ఆయన పేరే సుబ్రహ్మణ్య. సామాన్యం అండి. ఇక్కడ జ్ఞానాల్లో బ్రహ్మజ్ఞానం ఒకటి జ్ఞానం ఉంది, తెలుసు కదా. బ్రహ్మజ్ఞానం తెలుసా అని నేను అనలేదు.
బ్రహ్మజ్ఞానం ఒకటి ఉంది అంటారని తెలుసు కదా మనకి. నేను బ్రహ్మజ్ఞానం తెలియడం అంత సామాన్యం అండి. ఏదైతే తెలుసుకోలేమో దాని పేరే బ్రహ్మ విద్య అని మనకు తెలుసు. అందుకే అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అంటారు ఇక్కడ. అంటే అంత తేలిగ్గా తెలియబడదు, కానీ అదే తెలుసుకోవలసింది. వచ్చి చిక్కంతా అక్కడ ఉంది. అంత తేలిగ్గా తెలుసుకోలేము, అది తెలుసుకుంటే కానీ మోక్షం రాదు. అది వచ్చింది ఇక్కడ. మొత్తానికి మోక్షం రావాలంటే బ్రహ్మ విద్య రావాలని తెలిసింది. బ్రహ్మ విద్య వస్తుందా లేదా అనేది ఈశ్వరుడికి ఎరుక. ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానం సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే ఛాందోగ్యోపనిషత్తులో కూడా సనత్కుమారగం స్కంద ఆచక్షతే అన్నారు. ఇక్కడ ఆ సనత్కుమారుడే స్కందుడు అని చెప్పబడుతూ బ్రహ్మతత్వం చెప్పేటటువంటి ఈశ్వర స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మతత్వం అంటే బ్రహ్మము తప్ప మరొకట్లేదు. మరి జీవుడో, నువ్వు ఉపాధులతో కలిసిపోయి ఆలోచిస్తున్నంతసేపు జీవుడు అనుకుంటున్నావు. ఉపాధి తాదాత్మ్యం విడిచిపెట్టిస్తే కేవల చిద్రూపము, చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిద్రూపమైనటువంటి ఆ శివతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడానికై అవతరించిన స్వరూపమే సుబ్రహ్మణ్య స్వరూపం. అందు సుబ్రహ్మణ్య తత్వము ఆ బ్రహ్మజ్ఞానం కనుక, బ్రహ్మజ్ఞానం అనగా మహావాక్యముల యందు గూఢముగా ఉన్నది. గొప్ప మాట చెప్పాడండి, మహావాక్య గూఢం. ఎందుకు ఆ మాట అన్నారు? మహావాక్యాలంటే చాలామందికి తెలిసి ఉంటాయి. ముందు మహావాక్యాలంటే ఏంటో తెలిస్తే తర్వాత మహావాక్య గూఢం గురించి ఆలోచిస్తాయి. మహావాక్యములంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ 4 మహావాక్యాలు. అయితే మహావాక్య రత్నావళి అని పుస్తకం ఉన్నది, అందులో బోరుడు మహావాక్యాలు చెప్పారు. మహావాక్యం అంటే ఒకటే, జీవ బ్రహ్మలకు అభేదము చెప్పు వాక్యములు, వీటిని మహావాక్యం అని అంటారు. ఇది ఇక్కడ మనం ఉన్నది ఆదిశంకరుల పీఠం వారి గొడుగులో ఉన్నాం కనుక ఆదిశంకరుల పనే ఆ మహావాక్య తత్వాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చిన అవతారమైన. ఆ కారణం చేతనే సుబ్రహ్మణ్యుని పట్టుకోగానే మహావాక్య గూఢం ఉంటున్నాడు ఇక్కడ. కనుక వేదాంత మతాన్ని ప్రతిష్ఠించిన వాడు మాత్రమే దీన్ని రాయగలడు, ఆయనే రాశాడు అనడానికి ఎంతకంటే ప్రమాణం మరొకట్లేదు ఇక్కడ. మహావాక్యములు ఎన్నున్నప్పటికీ 4: ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. 4 మహావాక్యాలు. ఒకటి ఋగ్వేదం నుంచి, ఒకటి యజుర్వేదం నుంచి, 3వది సామవేదం నుంచి, 4వది అధర్వవేదం నుంచి స్వీకరించబడ్డాయి. ఈ 4 ఉపనిషత్తుల్లో స్వీకరించబడ్డాయి. సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు ఇతర కర్మలన్నీ విడిచిపెట్టి ఈ 4 మహావాక్యములు ఉపదేశిస్తారు. ఇంకా సన్యాసికి అక్కడి నుంచి మంత్రజపాలు, కర్మలు ఉండవు. అతను చేసేది ఈ 4 మహావాక్యాలను మననం చేసుకోవడమే చేస్తూ ఉంటాడు. ప్రణవాన్ని జపం చేస్తాడు. సన్యాస ధర్మం ఇది. ఎందుకంటే సన్యాసికి ఒకటే, బ్రహ్మజ్ఞానం తప్ప మరొక లక్ష్యం లేదు. మనకా బ్రహ్మజ్ఞానం కావాలండి, మా మనవడి పెళ్లి కూడా కావాలండి అంటాం మనం ఇక్కడ. కనుక అది రాదు, ఇది కర్మ బట్టి వస్తుంది, లేకపోతే లేదు. కనుక బ్రహ్మజ్ఞానం కావాలనుకుని సన్యాసి నిరంతరం చేసే పని ఏమిటి? ఈ 4 వాక్యములు మనం చేస్తారు. మనం అందుకున్నా అందుకోకపోయినా ఆ 4 వాక్యాలే ముక్తికి హేతువు, మరొకట్లేదు. ఈ 4 వాక్యాలలో గూఢముగా ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు అన్నారు. అది గొప్ప విషయం ఇక్కడ. 4 వాక్యాలు సుబ్రహ్మణ్యుడు కాదు, 4 వాక్యాల గూఢము సుబ్రహ్మణ్యుడు. అది గొప్పతనం ఇక్కడ. గూఢం అంటే రహస్యం. 4 వాక్యాలు ఇప్పుడే అన్నాం కనుక అందరికీ తెలిసిపోయి ఉంటాయి. అయితే వాక్యాలు తెలిసే, గూఢం తెలియదు. అది వచ్చిన బాధ. గూఢం తెలియాలి. గూఢం తెలియాలి అంటే అర్థం ఏంటి? దాని అనుభవం రావాలి. అది ఇక్కడ గూఢం అంటే అనుభవం. చిత్రం ఏంటంటే అనుభవం వచ్చాక వాక్యం పోతుంది. ఆలోచించాడు, అనుభవం వచ్చాక వాక్యం పోతుంది. తేనె మీకు ఇచ్చారు, తేనె ఎలా ఉంది? ఎర్రగా ఉందండి, తీయగా ఉంటుంది టా అని తేనెను చూస్తున్నంతసేపు చెప్తారు. అప్పుడు మీరు వేరు, తేనె వేరు. ఆ తేనె తీయనిదే తెలిసింది ఎప్పుడు? తాగాక. అప్పుడు తేనె చూపిస్తారా? లేదు కదా. కనుక తేనె యొక్క గూఢము తీపి అనేది నీకు అందేటప్పటికీ తేనె బాహ్య రూపం పోయింది. అలాగే మహావాక్యం లోపల గూఢంగా ఉన్న జ్ఞానం నీకు అనుభవానికి వస్తే వాక్యం పక్కకు పోతుంది. కానీ వాక్యములో గూఢముగా ఉన్నటువంటి జ్ఞానం నీకు అనుభవానికి వచ్చిందో, అనుభవానికి వచ్చినటువంటి జ్ఞాన స్వరూపమే సుబ్రహ్మణ్యుడు అన్నాడు ఇక్కడ. కనుక మహావాక్యములకు లక్ష్యమైన వాడు, మహావాక్యముల ద్వారా ప్రతిపాదింపబడుతున్న పరబ్రహ్మయే సుబ్రహ్మణ్యుడు అని దీన్ని బట్టి ప్రతిపాదన చేశారు ఇక్కడ. మహావాక్య గూఢం అనే మాట అంత గొప్పది. అంతేకాదు, ఆ మహావాక్య గూఢమైన స్వామి నా కోసం ఒక దివ్యమంగళ విగ్రహాన్ని ధరించాడు. నా కోసం అని ఎందుకు అనాలి? ఒక ఆయన ఉన్నాడు, దేవుడికి రూపం ఉందని నేను నమ్మనండి అని. ఎందుకయ్యా? నాకు కనబడలేదని. నీకు కనబడాల్సిన అవసరం దేవుడికి లేదు. భగవద్ రూపము ఎవడు ఉపాసన చేస్తాడో వాడికి సత్యము. ఇది తెలుసుకోండి. ఉపాసకుడికి ఆ రూపం సత్యం. అది అందరికీ తెలియబడ్డానికి మనలాంటి చర్మమాంసాస్థ్యమయమైన రూపం కాదు. అదే అయితే ఎప్పుడు పోతుంది. అది ఉపాసకుడికి మాత్రమే అనుభవానికి వచ్చేది. అటువంటి ఆ రూపం ఉపాసకుడికి అనుభవానికి వస్తుంది కనుక మనోహారి దేహం. ఆ రూపము
మనస్సును హరించే రూపం. ఈ మనోహారి దేహం కూడా చాలా చమత్కారమైన మాట అండి. ఇక్కడ మనోహారి అని మన లోకంలో ప్రద్దానిగా నేస్తుంటాం. ఏదైనా అద్భుతంగా అందంగా కనబడితే మనోహరంగా ఉందండి అంటూ ఉంటాం. ఇవాళది నీకు మనోహరం, రేపు మరో వస్తువు చూస్తే మనస్సు మరొక చోటుకి వెళ్ళి అక్కడ మనోహరమే. అంటే మొదటిదారు మనస్సు హరింపబడలేదన్నమాట. అది అర్థం. ఇక్కడ మనస్సు హరింపబడితే మరో రెండో వస్తువు మళ్ళీ మనోహరం అని అంటావు నువ్వు. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. ఇవాళ ఇది మనోహారి అన్నావు, మరుగుడు కనబడగానే మరుగుడు మనోహారి. కానీ అది నీకు మనోహరమైతే మరి మనస్సు మిగలకూడదు. అది మనస్సు హరించేసింది అప్పుడే, నీకు మళ్ళీ వెనక్కి రాకూడదు. మనోహారి దేహం అనే మాటలు అంత గొప్పదండి. శంకరుల మాట కనుక ఇంత అందంగా చెప్పాలి. మనస్సును హరించే అందమైన రూపం సుబ్రహ్మణ్యునిది అని కాదు. దీని అర్థం ఏంటంటే ఆయన రూపాన్ని ధ్యానిస్తే మనస్సును హరిస్తాడు అంటే మరి మనస్సు మిగలదు, ఇది అర్థం. ఇక్కడ మనస్సు మిగలకపోతే దాని పేరు మోక్షం. అమనస్క యోగం అంటారు కదా. అది రమణుల వారిని మోక్షం అంటే ఏమిటని అడిగితే మనోలయమే మోక్షం అంటాడు. ఎవడైనా ఇదంట మనస్సు లయించిపోవాలి. మనస్సు ఉంటే బంధం ఉంది, మనస్సు లయించిపోవాలి. పరమాత్మలో మనస్సు లయించిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి రాకపోతే దాని పేరు మోక్షం, అంతే కదండి. లయించిపోవాలి. కనుక మనస్సును లయింపజేసే దేహము అంటే మహావాక్య గూఢమైన తత్వము మనస్సును లయింపజేయడానికి ఉపాసింపబడుతూ నా కోసం రూపం ధరింపబడింది. మొదటి వాక్యంతో సమన్వయించుకుంటే ఈ అర్థం వస్తుంది. లేకపోతే అందమైన రూపం గలవాడని వాక్యం రాస్తే మీకు అయిపోతుంది, నాకు అయిపోతుంది. కానీ శంకరులు ఒప్పుకోరు. అందుకే ఇంత అర్థం చెప్పాల్సి వచ్చింది. మహావాక్య గూఢం తర్వాత ఉన్న మహావాక్యం ఇది. ఇక్కడ మనోహారి దేహం చెప్పారు. కానీ అంత గొప్ప రూపం అందరికి అందుతుందా అండి అంటే అందదు. అది కూడా తెలుసుకోండి. ఇక్కడ మరి అందరూ అందుకోలేరా? అలా ఎందుకంటే అందుకోగలరు. ఎవరయ్యా అందుకోగలరు అంటే కొందరట కందురు అన్నాడు మహానుభావుడు. ఎవరు? ప్రహ్లాదుడు. విష్ణుతత్వం అందరికీ తెలియదు. అందరికీ తెలియని కాడికి ఇంకెందుకయ్యా అంటే కొందరు చూస్తారు కనుక అన్నాడు. ఇక్కడ కానని వాని నూతగను కానని వాడు విశిష్ట వస్తువుని కానని భంగి. గుడ్డివాడిని చెయ్యి పట్టుకుని మరో గుడ్డివాడు వెళుతూ ఉంటే గొప్ప వస్తువు ఇద్దరు ఎలా చూడలేరు? సంసారంలో విషయాల వంట పరిగెత్తే వాళ్ళందరూ విష్ణువుని అలా చూడలేరు. కానీ కొందరట కందురు అకించన వైష్ణవాంగిరి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. గొప్పగా చెప్పాడు. కొందరు చూస్తారయ్యా, వాళ్ళు సాధకులు, వాళ్ళు మహాత్ములు, సిద్ధులు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు హృదయంలో స్పష్టంగా చూస్తారు. అయ్యా నేను ఇన్నాళ్ళు జపం చేశాను నాకు కనబడలేదే అంటే సిద్ధులు స్పష్టంగా చూస్తారు. నువ్వు దేవుణ్ణి ఆలయంలో శిలారూపంగా ఎంత స్పష్టంగా చూస్తావో సిద్ధులు అనుభవ రూపంగా హృదయంలో భగవంతుని అలా చూస్తారు. వాళ్ళనే మహాత్ములు అంటారు. కానీ మనస్సును హరించేటటువంటి ఆ మహావాక్య గూఢుడు ఎక్కడుంటాడయ్యా అంటే యోగి హృద్యాన గమ్యం. యోగుల హృదయ ధ్యానానికి దొరుకుతాడు. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అంత్యకాలమునందు ఆ మాట అంటే వెనక ఉన్న కోటి జన్మల పాపాలు కాలిపోతున్నాయి. ఎందుకంటే అది మహామరణ కాలమునన్ ఒక జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ భావన కలగడం ఉత్తమ జన్మలకి కారణం, లేదా జన్మరాహిత్యానికి కారణం. ఎందుకని అంటే అది అంతిమ తీర్పు కాలము. ఆఖరణ మనసు స్మరించింది ఏదో అదే పునర్జన్మక హేతు. కాబట్టి తీర్పు కాలంలో స్మరించాడు. ఇప్పుడు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతి. అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడి చెవిలోనూ తారకం చెప్తాడనడానికి కారణం అది. ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంత్యకాలమునందొచ్చి వాడిని ఉద్ధరించి శివనామం చెప్పించి ఉద్ధరిస్తాడు. అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయం. జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామం చెప్పిస్తానని ప్రతిజ్ఞ. అందుకని వాయులింగం, వాయువే వాక్కుగా మారుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ వేయించేస్తూ మాట్లాడడం. అందుకని ఇతను మహామరణ కాలమునం ప్రఖ్యాతమతిన్ హరిపుణ్యనామ సంభూత విభూతిక రాక్షర సంగ్రహంబునం ఈతడు కోటి జన్మలకు ఎక్కుడ పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే. మీకేం తెలుసు ధర్మ సూక్ష్మం? అది మహామరణ కాలం. మీరు కనబడితే అంతే. మరి మీరు కనబడ్డారు, వాడు నారాయణ అన్నాడు. అలా అన్నాడు ఎవడు అన్నాడు. కాబట్టి దీని పోయే పాపాలు ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని? అందుకు జోక్యం చేసుకుని పడగొట్టాం. మీకు తెలియదు ఈ ధర్మం. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు. మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు. మీదే తప్పు.
అందుకే తోసేశాం మిమ్మల్ని అన్నాడు. ఇది వింటున్నాడు అజామీలుడు. వీళ్ళిద్దరి మధ్య చర్చ. తెల్లబోతున్నాడు. అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు, ఏమి నా అదృష్టం, నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని, అందుకు వీళ్ళని తోసేశాడా, అందుకు నేను రక్షింపబడ్డానా, నా 1,000,000 జన్మల సంఖ్యల పాపాలు పోయాయా, ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు. పొంది 2 చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు విష్ణు భటులు వాళ్ళకు ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు. వాళ్ళకి అంత బాగా అర్థం అవ్వాలా వీళ్ళు చెప్పింది. ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం, బాగా వినండి. జన్మ, పాపము, ప్రాయశ్చిత్తము, చిత్త శుద్ధి అని 4 మాటలు. ఈ 4 మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు. పాపము, కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండడు, కానీ కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు, సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి, ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోటి లేడు. ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు, తాగద్దండం ఎందుకు, పాయసం పెట్టడం ఎందుకు, తినద్దండం ఎందుకు, ఇంకా కొడుకుని ఇవ్వడం ఎందుకు, మోహం పెట్టుకోవద్దండం ఎందుకు, ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఈ ఇల్లు నాది కాదు అనమండం ఎందుకు, ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే తప్పు. ఈశ్వరుడు అనుభవించవద్దని చెప్పలేదు. కొన్నింటిని సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఎందుకో తెలుసా? అసలు వెళ్ళకూడదన్న మాటని వెళ్ళకూడదని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడే రాటు తేలినవాడు. నేను అన్న మాట మీరంత బాగా పట్టుకున్నారో లేదో, నేను ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. స్నానం చేయండి పొద్దున్న అన్నాను అనుకోండి, చాలా తేలిక. మీరు స్నానం చేసేటప్పుడు కోతిని తలుచుకోకండి అన్నాను అనుకోండి, చాలా కష్టం. నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం కష్టం, విహిత కర్మని చేయడం తేలిక. ఇది చెయ్యండి అన్నది చేయడం తేలిక, ఇది చెయ్యొద్దన్నది మానేయడం కష్టం. ఎవడు చాలా గొప్పవాడు? ఏది చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు. ఈశ్వరుడు ఇన్ని శరీరాలు ఇచ్చినప్పుడు ఎవడు తన మాట విన్నాడో చూడాలి అంటే, కంటి ముందు అన్ని ఉన్నా ఇది ఈశ్వరుడు నన్ను చూడవద్దన్నాడు కాబట్టి నేను చూడనన్నవాడెవడో వాడిని ఈశ్వరుడు కౌగిలించుకుంటాడా, కౌగిలించుకోడా? అందుకుని కొన్ని అనుభవించకూడనివి కూడా ఉంటాయి, కానీ అనుభవించవలసినవే ఎక్కువ ఉంటాయి. ఆయన ఎలా అనుభవించమన్నాడో అలా అనుభవిస్తే చాలు. ధర్మంతో ముడేసి అనుభవించు కామాన్ని దోషం రాదు. ధర్మం అన్న ముడికి విడిపోయింది ఆ ప్రమాదం. అందుకని ఈశ్వరుడు చెప్పినట్టు సుఖాలు అనుభవించడం ఎన్నడూ దోషం అవ్వదు. ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కలా ఉంటుంది సుఖానుభవం, అలాగే అనుభవించాలి. బ్రహ్మచారి కొన్ని, గృహస్థు కొన్ని, వానప్రస్థు కొన్ని, సన్యాసి అన్నీ వదిలేయాలి. ఏది అనుభవించడానికి వీల్లేదు సన్యాసి. కాబట్టి ఇప్పుడు ఇతను చేసిన పని ఏది అంటే, గత జన్మలలో మంచి పనులు చేశాడు, ఉత్తమ కర్మలు చేశాడు. ఈశ్వరుడు చెయ్యవద్దన్నవి చెయ్యలేదు. ఇప్పుడు చెయ్యవద్దన్న పాపకర్మలు చేస్తుంటారు కొంతమంది. ఆ చేసిన పాపములు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నానండి అంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏదో పాపం చేశాడు, ఆ పాపం పోగొట్టుకోవడానికి గంగ ఒడ్డుకు వెళ్ళి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా? అజామీలోపాఖ్యానంలో విష్ణు భటులు యమధభటులతో చర్చ చేశారు. వాళ్ళు చెప్పారు ఒక్కనాటికి పోదు, అలా పోయే అవకాశం లేదు. అందుకే ధర్మం అంటే ధర్మమే. అసలు ఎప్పటికీ అటువంటి పాప ఫలితం వద్దు అనుకుంటే చిత్తశుద్ధి ఒక్కటే మార్గం. కాబట్టి నాకు దాని జోలి వద్దు, నేను చెయ్యను, నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తాను. విహిత కర్మ యందు నిలబడి నిషిద్ధ కర్మని భంజించాలి. అప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. దీనికి కారణం మనసు మీద ఆధారపడుతుంది. కాబట్టి కర్మల యొక్క స్థాయి అలా ఉంటుంది, నామము యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, వీడు ఏ కారణానికి చెప్పాడని వదిలేయండి. ఎన్ని పాపకర్మలున్నా ఒక్క ప్రాయశ్చిత్తం లేకపోయినా చచ్చిపోయే ముందు నారాయణ అన్నాడు, కాలిపోయాను ఆ పాపాలు. ఇంకెక్కడున్నాయి? అసలు మీరు కనపడడానికి వీల్లేదు, ఇంక వీడికి ముందు వెళ్ళిపోండి మీరు. వాళ్ళు తెల్లబోయారు. ఇలా చెప్పచ్చా మేము యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అన్నారు. చెప్పండి, మేము చెప్పామని చెప్పండి అన్నారు. ఇదేమిటిరా చాలా విచిత్రంగా ఉంది, ఏమిటి సిద్ధాంతం, ఏమిటి ఈ చర్చ, ఏమిటి? మహామరణ కాలమునన్ ప్రఖ్యాతిమతిన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరక్షర సంగ్రహంబునన్ అంటున్నాడు. ఆ హరినామమును పలికినంత మాత్రం చేత దానిలోంచి స్రవించేటటువంటి అమృతము వలన
సమస్త పాపరాశి దగ్ధమైందంటున్నాడు. సరే ఇదే చెప్తాం, వాళ్ళు బలవంతులు తోసేశారు, మనం ఏం చేయలేం, మనం భయపెట్టలేము ఇప్పుడు అజామీలుణ్ణి. అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రావాలి మళ్ళీ కొంతకాలం అయ్యాక, ఇప్పుడు వాళ్ళు రావద్దని చెప్పారు. ఈ 15 రోజుల్లో మళ్ళీ ఏమైనా చేస్తారండి మీ ఇష్టం. వాడు 15 రోజుల్లో ఏమీ చేయకపోతే మీరు రావడానికి వీలేదు, ఎందుకంటే వాడికి పాపం లేదన్నారు వాళ్ళు. అసలు యమధర్మరాజు గారి పాశములు విఫలమైనటువంటి 2వ గాథ మార్కండేయుడి తర్వాత అజామీలుడిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అజామీలుడు ఇన్నాళ్ళు ఇంత రొంపిలో ఉన్నవాడికి సహజంగా శాస్త్ర ప్రవేశం ఉన్నవాడు కదా మొదట్లో, అందుకని ఒక్కసారి ఇద్దరి చర్చ విన్నాడు. విని 2 చేతులు ఎత్తి విష్ణుభటులకు నమస్కారం చేసి ఏదో మాట్లాడబోయాడు. వాళ్ళు అంతర్ధానం అయిపోయాడు. ఇదో చమత్కారం. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నారాయణ అన్నాడు, స్థితికాల లక్షణం రక్షించారు. ఇప్పుడు వాడితో మాట్లాడి వాడితో చర్చ చేయడం వాళ్ళకి అనవసరం, వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. అసలు మనిషి జీవితంలో ప్రాయశ్చిత్త కర్మ కన్నా కూడా చాలా గొప్పది పాపములను కాల్చి జీవితాన్ని ఉత్తరక్షణంలో మార్చేయగలిగినది ఒక్కటే ఉంది, దాన్నే పశ్చాత్తాపం అంటారు. ప్రాయశ్చిత్తం వాయిదా వేయిస్తుంది, పశ్చాత్తాపం ఇక వాటితో సంబంధం లేకుండా తరింపచేసేస్తుంది. పశ్చాత్తాపం అంటే తనలో తానే కాలిపోతాడంతే. ఇంకా ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం అంకురించింది. ఎటువంటి పరమేశ్వరుడు, ఎంతటి ఉదారుడు, ఎంతటి దయాశీలి. వాళ్ళు ఏం చెప్పారు ఆ విష్ణుభటులు, ఎంత గొప్ప మాటలు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ పుణ్యం? బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాణి నిర్వాణ భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు. ఒరే పాపం పోవడం కాదురా, మహాప్రఖ్యాతమతిన్ చిట్ట చివర భగవన్నామని చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి. గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ల వంటివి. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చేయడం కన్నా భయంకరమైన పాతకం ఇంకొకటి లేదు. మద్యపానం చేయడం అనేటటువంటి పాపాలని ఏనుగుల గుంపులకి సింహం లాంటిది హరినామ కీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్ష సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్నామానికి ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. వృద్ధుడైన ఆ అజామిలుడికి 10 మంది కుమారులు ఉన్నారు. వారిలో చివరి కుమారుడి పేరు నారాయణుడు. వీడు పెట్టాడా? వాళ్ళ తాతనో వాళ్ళు ఎవరో పెట్టిండొచ్చు. తల్లిదండ్రులకు అమితమైన ఇష్టం ఆ చిన్న పిల్లవాడి యొక్క తీయని మాటలు. నారాయణుడు అంటే ఇంత అయినా కూడా దుష్టుడికి ఆ చిన్నోడు అంటే చాలా ఇష్టం. ఆ చిన్న పల్లవాడి యొక్క తీయని ముద్దు ముద్దు పలుకులు వింటూ దేవుడి మీద భక్తి కాదు, పిల్లోడి మీద ఆటపాటలు చూస్తూ అజామిలుడు ఆనందంతో పొంగిపోయేవాడు. పిల్లవాడిపై అమితమైన ప్రేమతో అతడి హృదయము కట్టుబడిపోయింది. అంత ప్రేమ. తాను భోజనం చేస్తూ ఆహారం నలుగుతూ పిల్లవాడికి కూడా తినిపించేవాడు. ఏంటో అంత ప్రేమ నారాయణుడు అంటే. తాను నీళ్లు త్రాగుతూ పిల్లవాడికి కూడా తాగించేవాడు. ఇలా పుత్ర వ్యామోహంలో మునిగి కాలాన్ని ఇక్కడ తప్పచేశాడు. కాలాన్ని గమనించుకోకుండా ఉన్న అజామినుడు తరిగిపోతున్న తన ఆయుష్ను సమీపిస్తున్న మరణాన్ని గమనించలేకపోయాడు. ఇంతలో మృత్యువు రానే వచ్చేసింది. యమధర్మరాయ ఊరికే ఉంటాడా?
మా వాళ్ళు పక్క వాళ్ళని ఊరికే ఉంటాడా? ఆ సమయంలో అజామినుడి మనస్సు అతడికి అత్యంత ప్రియుడైన నారాయణుడనే ఆయన పిల్లవాడిపైనే నిలిచిపోయింది. యమధర్ములు వచ్చారు వాడిని ఎగ్గకపోవటానికి. ప్రారంభంలోనే పెద్ద పాశాలతో వచ్చారు. వాళ్ళు తీసుకుపోవటం చీకటి దారిలో తీసుకుపోతారు. ఎవడేం పొడుస్తాడో తెలియదు, అట్లా తీసుకుపోతారు. అజామినుడికి కళ్లకు ఎదురుగా 3 పురుషులు కనిపించారు. బోబోయ్, వారెంతో భయంకరాకారంతో ఉన్నారు. యమధర్మరాయు ఒక దూతలు వచ్చి 3 నిల్చున్నారు. సౌందర్యంగా ఉండేవాడు వస్తారనుకున్నాడు. వీడిని స్వర్గాలయంలోకాన్ని తీసుకోవడానికి, ఓహో వీడిని స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ దేవకన్యలు వస్తారనుకున్నారు. దేవకన్యలు కాదు, అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు కనపడటం లేదు. పెద్ద లైట్లు వేసినా కనపడరు, చీకట్లో అసలే కనపడరు. అంత భయంకరంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 2 పళ్ళున్నాయే, నేలకు పడుతున్నాయి. అంత పెద్ద పెద్ద పాళ్ళు వాళ్ళకి. చూసి ఆ పళ్ళతో పాటు ఇట్లన్నా చాలు కదా, ఏమైందో తెలియదు. చూసి భయపడుతున్నాడు. భయంకరమైనటువంటి ఆ యమదూతలను చూశాడు. బాబోయ్, చేతులతో పాశాలను ధరించున్నారు వాళ్ళు. వంకర నోళ్లతోనూ, వంకరగా ఆ పళ్లతోనూ, వంకరమైనటువంటి కళ్ళతోనూ, భయంకరమైనటువంటి కళ్ళతోనూ, విపరీతమైనటువంటి వెంట్రుకలతోనూ భయంకరంగా కనపడుతున్నారు. అసలు ఒక్కొక్కడు ఒక్కొక్క రూమ్ పట్టుకున్నాడు అన్నమాట. చూడడంతోనే అజామినుడు దూరంగా ఉన్న తన కుమారుడైన నారాయణను ఉద్దేశించి బిగ్గరగా పిలిచాడు. భయంకరంగా ఆ పిల్లవాడి మీద చాలా ఆశ ఉంది కదా. నారాయణ 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 అని పిలిచాడు. నారాయణ అని కేక పెట్టాడు గట్టిగా. ఒకసారి చూడాలనిపించింది ఆ ముద్దు పిల్లవాడిని. గట్టిగా పిలిచాడు. అప్పుడు కొంచెం పెద్దవాడైనాడు, 8 ఏళ్ళప్పుడు. గట్టిగా పిలిచాడు. ఆ సమయంలో ఆ పిల్లవాడు ఆట వస్తువుల్లో మునిగిపోయాడు. నిశమ్య మ్రియమాణస్య భ్రువతో హరికీర్తనం భర్తుర్నామ మహారాజ పార్షదాగ సహసాపతన్. ఓ మహారాజా, ఎప్పుడు అజామినుడు మరణిస్తూ నారాయణ నామాన్ని పలికాడో ఈ దుర్మార్గుడు, అది వింటూనే అతడు తమ ప్రభువైన శ్రీహరిని కీర్తిస్తున్నాడని తలిచి విష్ణుదూతలు వెంటనే అక్కడ వాలారు. చాలా మంది వాదన ఏం చేస్తారంటే, పాపాలన్నీ చేసుకుంటాము, పోయేటప్పుడు నారాయణ కిట్ట అనుకుంటే చాలు కదా అని. అసలు నీకు జ్ఞాపకం వస్తే కదా నారాయణ కృష్ణుడు అనటానికి. అప్పటికే యమకింకరులు దాసీ భర్త అయిన అజామినుడి సూక్ష్మ శరీరాన్న హృదయం లోపల నుండి పాశాలతో బయటకు లాగుతున్నారు. అప్పటికే యమదూతలున్నారే, వాళ్ళు ఉంటారా ఊరికే? మామ కొడుకులు కాదు కదా వాళ్ళు. లాగేశారు, అయితే ఉంది. అది చూసినటువంటి విష్ణుదూతలు వద్దని చెబుతూ బలంగా వారిని అడ్డుకున్నారు. ఇగ్గొద్దండి అని. తమ పనికి అడ్డు తగిలిన విష్ణుదూతలతో ఆ యమకింకరులు ఇలా అన్నారు: మా యమధర్మరాజు గారి శాసనాన్ని అడ్డుకొని అంటే ద్వారా మీరు యమధర్ముడి యొక్క శాసనం అంటే ఏమనుకున్నారు? మీరెవరు అడ్డుకోవటానికి? మీరెవరి అనుచరులు? ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఈ రాక్షసులు యమకింకరులు ఈ దేవదూతలైనటువంటి విష్ణుదూతలను చూసింటే కదా ఒక్కరోజైనా. కళలో కూడా చూడలేదు వీళ్ళు. వీళ్లకు మోక్షమే లేండి. మా పాశాన్ని ఎందుకు అడ్డుకున్నారు? మా పాశం సామాన్యమా? మీరు దాన్ని ముట్టుకున్నారు తెలుసా? యమధర్మరా ఏమనుకుంటారు? మీరెవరు? మీరు దేవతలా లేదా గంధర్వులు మొదలైనటువంటి ఉపదేవతలా? ఎవరు మీరు చెప్పండి, మీకే పాశం వేసేస్తాం కావాలంటే. లేదా సిద్ధ పురుషులా? మీరు పద్మ పత్రాల వంటి కన్నులు కలిగి కిరీట కుండలాన్ని ధరించి ఉన్నారు. ఎవరు మీరు? విష్ణు రూపంగా ఉన్నారు మీరు. గోవిందాయ నమః, నారాయణాయ నమః.